Friends, welcome back to the channel. ఇరుముడి మూవీ రివ్యూ 2 hours 25 minutes రన్ టైంతో థియేటర్స్లోని ఇవాళ రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఆల్రెడీ చాలామంది ప్రీమియర్ షోస్ కూడా చూసే ఉంటారు. నేను ఇవాళ మార్నింగ్ 10:30 AM షోకి వెళ్ళి ఇప్పుడే నేను ఇలా మూవీ అయిపోయి ఇప్పుడు ఇలా వస్తున్నాను. మా షో టైమింగ్ 10:30 అండి, కానీ మూవీ స్టార్ట్ చేసి మాత్రం 10:40 అండి. ఒక 10 minutes చాలా లేట్గా స్టార్ట్ చేశారండి. సో ఎనీవేస్ మూవీ అని నేను ఫైనల్గా మూవీ చూసానండి. ఇరుముడి మూవీ నేను చూసానండి. సో మూవీ చూసిన తర్వాత నాకు ఎలాగనిపించింది, వర్తా కాదా అది తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది అన్సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారు. సో ఇంకా లేట్ చేయకుండా నా రివ్యూలోకి వెళ్ళిపోదామండి. ఇరుముడి మూవీ రివ్యూ 2 hours 25 minutes రన్ టైం. ఆల్రెడీ చెప్పాను కదండి. మూవీ మొత్తంలో నాకు సాంగ్స్ హైలైట్గా అనిపించాయండి. సాంగ్స్తో పాటును ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ అండ్ క్లైమాక్స్ ఎమోషనల్, ఫుల్ ఎమోషనల్ అండి. లాస్ట్ 20 minutes మాత్రం అసలు మీరు మిస్ కాకండి. అలాగే మూవీలోని స్టార్టింగ్ మనకి టైటిల్ మెన్షన్ చేస్తారండి. అండ్ మర్చిపోయాను చెప్పడం, స్ట్రీమింగ్ నెట్ఫ్లిక్స్ అండి, ఓటీటీ స్ట్రీమింగ్ నెట్ఫ్లిక్స్లోనే వస్తుందండి ఈ మూవీ. ఓకే, స్టార్టింగ్ మనకి టైటిల్ కూడా వస్తుందండి. స్టార్టింగ్ ఒక 3-4 minutes తర్వాత టైటిల్ అనేది పడుతుంది. సో ఆ టైటిల్ ఒకళ్ళు ఎవరైనా మిస్ అయిపోయారు అనుకోండి, ఎండింగ్ కూడా ఇంకొక టైటిల్ ఉంటుందండి. అంటే ఎండింగ్ కూడా ఇంకో టైటిల్ ఉంటుంది. మొత్తం 2 సార్లు వేస్తారండి టైటిల్స్ అనేది. స్టార్టింగ్ ఎవరైతే మిస్ అయిపోయారో ఎండింగ్ ఇంకొక టైటిల్ ఉంటుంది. ప్లాట్ విషయానికి వస్తే 1 సంవత్సరం క్రితం ఏం జరిగింది, స్టార్టింగ్ అంటే ఫ్లాష్ బ్యాక్ అనండి. 1 సంవత్సరం క్రితం అయింది, సంవత్సరం తర్వాత ఏం జరిగింది అది తెలియాలంటే మూవీ మీరు చూడాల్సినండి. ఫస్ట్ హాఫ్ ఒక సాంగ్ ఉంటారండి, ఆ సాంగ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం 2 songs ఉంటాయండి. స్టార్టింగ్ ఒక సాంగ్ ఉంటుంది, దాని తర్వాత ఒక 10 నిమిషాలు పావుగంట గ్యాప్ తర్వాత మల్లెపూల పల్లకి సాంగ్ వస్తుంది. అది మాత్రం 100% థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలండి. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుందండి. అంటే ఫస్ట్ హాఫ్ అంతా అసలు ఆ సంవత్సరం ఏం జరిగింది అండ్ మన రవితేజ గారి కోసమే మొత్తం ఆ ఫస్ట్ హాఫ్ అంతా ఉంటుందండి. సెకండ్ హాఫ్ ఒక 15 to 20 minutes తర్వాత ప్రెసెంట్కి వచ్చేస్తుందండి మొత్తం అంటున్నా సెకండ్ హాఫ్లోని. కానీ మొత్తం ఇగో మనం రవితేజ గారిని అసలు మున్నెప్పుడు చూడలేని విధంగా ఈ సినిమాలోనే తన క్యారెక్టర్ హైలైట్ అండి. రిటన్ అండ్ డైరెక్టర్ బై శివ నిర్వాణ. సో టక్ జగదీష్, మజిలీ అండ్ దాంతో పాటును ఖుషి మూవీ అండి, అదే విజయ్ దేవరకొండ గారిది. సో ఈ మూవీస్ అన్ని తీసింది ఈ శివ గారేనండి. సో జీవి ప్రకాష్ గారి కోసం చెప్పాలండి, ఆల్రెడీ ముందే చెప్పారు మల్లెపూల పల్లకి సాంగ్ మాత్రం హైలైట్గా ఉంటారని. అన్నట్టే జరిగిందండి. సాంగ్ మాత్రం చాలా బాగా నచ్చిందండి. సో ఫస్ట్ హాఫే కొంచెం స్లోగా అనేది ఉంటుందండి. అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్పాను కదండి, మొత్తం అంతా స్టార్టింగ్ నుంచి కలే. అసలు ఏం జరుగుతుంది, అసలు అమ్మాయిలు ఎలా మిస్ అవుతున్నారు, అసలు ఎందుకు హీరో అలాగెప్పుడు తాగుతూనే ఉంటారు. అండ్ దీంతో పాటును అయ్యప్ప మాల కోసం కూడా చాలా నీట్గా చూపించారండి. అంటే మనం ఎంత నిష్టగా ఉండాలని చెప్పేసి. అండ్ క్యారెక్టర్స్ కూడా మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారండి. నేను మెయిన్ క్యారెక్టర్స్ అంటే ఒక 4-5 పేర్లు చెప్తానండి. బుక్ మై షోలో ఆల్రెడీ వాళ్ళ 5గురిని కూడా రివీల్ చేశారు. హీరో గారు రవితేజ గారు, అండ్ ప్రియా భవానీ శంకర్ గారు, అండ్ నక్షత్ర గారు, అండ్ స్వాసిక విజయ్, సాయి కుమార్ గారు. వీళ్ళ 5 క్యారెక్టర్స్తో పాటును ఇంకో కొన్ని క్యారెక్టర్స్ ఉంటారండి. అండ్ మర్చిపోయింది చెప్పడం, బేబీ నక్షత్ర ఆ చిన్న పాప యాక్టింగ్ అండి నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కానీ ఆ సెకండ్ హాఫ్ చెప్పాను కదా, క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం హైలైట్ అండి. దానికి ముందు ఇంకా ఎమోషనల్ ఉంటారండి. మీరు మూవీ చూసిన తర్వాత అర్థమవుతుంది. నేను అందుకే ఇది నాన్ స్పాయిలర్ కాబట్టి నేను ఎక్కువ వివరంగా చెప్పట్లేదండి. జస్ట్ నా ఒక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మూవీ చూసిన తర్వాత మాత్రమే చెప్తాను కదా. సెకండ్ హాఫ్ పెద్ద ల్యాగ్ ఏమి ఉండదండి, అలా వెళ్ళిపోతుంటుంది. ట్విస్ట్లు అన్నీ ఉన్నాయి సెకండ్ హాఫ్లోని, అవి హైలైట్. అండ్ ఫస్ట్ హాఫే మనోడు అంటే రవితేజ గారు అలాగా తాగుతూనే ఉంటారని చెప్తాను కదా, మున్నెప్పుడు చూడలేని క్యారెక్టరైజేషన్ అండి ఇది మాత్రం.
డైరెక్టర్ బాగా పెట్టారండి క్యారెక్టర్ మొత్తం. 'రవితేజ' గారి క్యారెక్టర్ అండ్ అజయ్ ఘోష్ గారు కూడా ఉన్నారండి. మర్చిపోయాను. అతను కూడా ఉన్నారండి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడానా చాలా గట్టిగా మాట్లాడారు అతను. సో, ఫైనల్లీ మూవీ అనేది చూడొచ్చండి. మెయిన్‌లీ ఎందుకు చూడొచ్చు అంటే 'రవితేజ' గారి క్యారెక్టర్ కోసం అండ్ తండ్రి కూతుర్లే ఎమోషనల్ అండ్ ఆ మల్లెపూల పల్లకి అండ్ సెకండ్ హాఫ్ కోసం 100% థియేటర్స్‌లో చూడొచ్చండి. ఆ ఫస్ట్ హాఫే నాకు ఏదో అలాగనిపించింది. ఆ ఫస్ట్ హాఫే అనుకున్నాను నేను ముందే ఏటింత ల్యాగ్ పెట్టేసాడు ఏటని అనుకున్నాను నేను ఫస్ట్ హాఫ్ అనేది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మాత్రం సినిమా అనేది కొంచెం బేగా వెళ్ళిపోతూ ఉంటుందండి. అండ్ మర్చిపోకండి టైటిల్ స్టార్టింగ్‌లో ఒకటి పడతది. అండ్ ఇంకొక టైటిల్ అనేది ఎండింగ్‌లో కూడాన ఇస్తారండి. ఎవరైతే స్టార్టింగ్ టైటిల్ అనేది మిస్ అయిపోతారు అంటే చాలామంది మూవీ స్టార్ట్ అయిన ఒక 5 మినిట్స్ తర్వాత వస్తారు. సో, వాళ్ళంటోళ్ళ కోసమేనండి మళ్ళీ ఎండింగ్‌లో కూడా పెట్టారండి. చూడండి సినిమా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. చెప్తాను కదా! ఫస్ట్ హాఫ్ ఒకటే నాకు మైనస్ అనిపించింది. మిగతాదంతా మొత్తం సినిమా అంతా బావుంది. అండ్ స్టోరీ విషయానికొచ్చినా కూడాన స్టోరీ కూడా బాగుంది. అంటే ఎప్పుడూ మొండాలోచనేనండి. ఎప్పుడూ మొండాలోచన ఉన్నోడు ఆ 41 రోజులు ఆ దీక్ష అనేది ఎలా చేస్తారు అనేది మెయిన్ హైలైట్ పాయింట్ అండి ఇక్కడ. సో, మూవీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో, ఇదేనండి నా ఒక్క రివ్యూ అనేది. సో, నాకన్నా మీరు ముందే చూసుంటే ఈ మూవీ ప్రీమియర్ షోస్ ఇయన్నీ అయ్యుంటాయి కదండీ! బెనిఫిట్ షోస్, ప్రీమియర్ షోస్‌ను. సో, నాకన్నా మీరు ముందు చూసుంటే మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో రివ్యూస్ కోసం మిస్టర్ రివ్యూస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.